రైట్ ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఎచ్చెర్లలో వెంకట జనార్దన్ రావు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు మంత్రి, అలాగే ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన బరిలో ఉన్నారు. ఇక గొర్ల కిరణ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ముందుగా మనం జనసేన అభ్యర్థి వెంకట జనార్దన్ రావు ఉన్నటువంటి బలాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. కళింగ సామాజిక వర్గం అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. సిపిఎం మద్దతుతో కార్మిక సంఘాల మద్దతు కూడా ఆయన కూడగట్టుకోగలిగారు. ఇది తనకు కలిసి వచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్లటం కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇది మనకు వెంకట జనార్దన్ రావుకు సంబంధించి అనుకూల అంశాలు. మరి ప్రతికూల అంశాలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రతికూల అంశాలు మనం చూస్తున్నాం. సర్పంచ్ స్థాయి నుంచి అసెంబ్లీ బరిలోకి రావడం, డైరెక్ట్గా సర్పంచ్ స్థాయి నుంచి అసెంబ్లీకి బరిలోకి రావడంతో ఆయన ఏ రకంగా ప్రజల మద్దతు, ఓటర్ల మద్దతు కూడగట్టుకోగలుగుతారు అన్నది ఒకటి. రెండవది, ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోవటం. మూడవది, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ లేకపోవటం కూడా ఆయనకు ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. రైట్, మనం జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట జనార్దన్ రావు అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు స్క్రీన్ పైన చూసాం. ఇప్పుడు మనం టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిమిడి కళా వెంకట్రావు అనుకూల అంశాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మంత్రిగా, అధ్యక్షుడిగా, అంటే టీడీపీ అధ్యక్షుడితో మంచి సంబంధాలు కూడా కలిగి ఉన్నారు. చంద్రబాబుతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కలిగి ఉన్నారు. కాపు ఓట్ బ్యాంక్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేతగా ఆయన ఉన్నారు. సో ఇవన్నీ తనకు కలిసి వస్తాయని కిమిడి కళా వెంకట్రావు భావిస్తున్నారు. మరి ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఏ రకమైనటువంటి పోటీ ఇవ్వగలరు జనసేన అభ్యర్థులకు అని సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. జనసేన అభ్యర్థులు ఏ స్థాయిలో ఉన్నారు, వారి బలమేంటి, బలహీనతలేంటో మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు కిమిడి కళా వెంకట్రావుకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు చూస్తున్నాం. ఆర్థికంగా బలహీనంగా ఉండటం ప్రతికూల అంశాల్లో ప్రధానంగా మనకు కనిపిస్తోంది. స్థానికేతరుడు కావటం అనేది ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో మరొకటి. ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం కూడా ప్రతికూల అంశంగా మనకు కనిపిస్తోంది. సో మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి వెంకట జనార్దన్ రావు ఇక్కడ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి గొర్ల కిరణ్ ఇప్పుడు పోటీ పడుతున్నారు ఎచ్చెర్ల నుంచి. ఆయనకున్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా అనుకూలాంశాలు మనం చూస్తున్నాం. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక రెండో అంశం, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారనే సానుభూతి కూడా ఉంది. ఈ సానుభూతి కూడా ఓట్ల రూపంలో తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. రైట్, గొర్ల కిరణ్కి సంబంధించినటువంటి అనుకూల అంశాలు చూసాం. ఇక ప్రతికూల అంశాలు ఏమున్నాయి ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. ఆర్థికంగా బలహీనంగా ఉండటం అనేది ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. పార్టీ నుంచి సరైన ప్రోత్సాహం అందకపోవటం కూడా ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక కార్యకర్తల పట్ల చిన్నచూపు చూస్తారనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. మరి కార్యకర్తలు ఏ రకంగా కలిసి వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ చూసాం మనం ఇప్పటి వరకు ఎచ్చెర్లకు సంబంధించి జనసేన అభ్యర్థి వెంకట జనార్దన్ రావు, టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ నుంచి గొర్ల కిరణ్ పోటీ పడుతున్నారు. వెంకట జనార్దన్ రావుకు ఉన్నటువంటి ప్లస్లు, మైనస్లు చూసాం. అలాగే ఇరు పార్టీల నేతలకు ఉన్నటువంటి ప్లస్లేంటి, మైనస్లేంటో కూడా చూసాం.